హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. పిచ్చోడి చేతిలో రాయి. ఇది కల్పించిన కథ కాదు. నా జీవితంలో నాకు స్వయంగా జరిగిందనమాట. ఒకసారి ఏదో పని మీద విజయవాడ వెళ్ళాను. బస్సులో బస్ స్టాండ్‌లో బస్సు దిగి రోడ్డు దాటుతున్నా. రోడ్డు దాటుతుంటే కొంచెం సగం దూరం వెళ్ళానో లేదో వెంటనే ఎదురుగుండా ఒక పిచ్చోడు కనిపించాడు. చేతిలో ఎంత పెద్ద రాయి పెట్టుకున్నాడు. చూస్తూ నన్ను కొట్టడానికి ఇలాగా మీదకి వస్తున్నాడు. నాకు అసలు సడన్గా గుండె ఆగినంత పని అయిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. సడన్గా అలా చూస్తూ ఉండిపోయాను. అలాగే ఏంటి ఇది ఇవాళ ఏదో నా నా గుండె పగిలేలాగా ఉంది ఇవాళ, ఏంటో మరి ఇవాళ నా టైం బాగాలేదు అనుకుంటూ అక్కడ నుంచుండిపోయాను. వాడు ఒక్క నిమిషం నన్ను కింద నుంచి పైకి ఇలా చూశాడు. మగవాడు అనుకుంటా, మాటలు కూడా ఏం మాట్లాడలేదు. నాకు భయం వేసిపోయింది. ఎట్లన్నాడు, ఇంచుమించు నాగసాధులాగా ఉన్నాడు. వాడు జుట్టు వాడు భయంకరంగా ఉన్నాడు. సడన్గా వచ్చేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. సరే ఒక్క నిమిషం కింద నుంచి పైకి చూసి అన్నాడు. అంటే వెళ్ళమని అనుకుంటున్నా. సరే నేను వెనక్కి తిరిగి వెళ్ళబోతున్నాను. ఈ లోపల ట్రాఫిక్ని అతనే కంట్రోల్ చేసి అన్నాడు. సరే నా బతుకు జీవుడా అంటూ రోడ్డు దాటా. వెళ్తున్నాను కానీ వెనక నుంచి డిప్ప మీద ఎక్కడ కొడతాడో అదొక భయం. రాయి పెట్టి ఇంత రాయి చేతిలో. వాడు చూస్తే భయంకరంగా ఉన్నాడు. అమ్మయ్యానికి రోడ్డు దాటేశాను. నెమ్మదిగా వెనక నుంచి కొడతాడు, వెనక నుంచి రాయి వేసి కొడతాడు అన్నట్టుగా భయంగా వెళ్ళిపోయింది. రోడ్డు దాటా మొత్తం మీద దాటి కొంచెం దూరం వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్కడ ఒక అతను ఇదంతా గమనిస్తున్నాడు. అతను ఏం చేయడండి, ఏం పర్లేదు వెళ్ళండి అన్నాడు. ఏంట్రా బాబు గుండె ఆగిపోయింది, నాకు ఏం చేయడండి, చేతులు అంతరాయిందంటే లేదు, అతను ట్రాఫిక్ని ఎవరన్నా కొంచెం ఉల్లంఘిస్తే, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే రాయిబెట్టి ఇలా వెంటపడతాడు. మన రాంగ్ పార్కింగ్లో చేసినా సరే, లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నా సరే, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నా సరే, ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు, రాయి పట్టుకునే వాళ్ళు భయపెడతాడు. బట్ కొట్టడు, కొట్టినంత పని చేస్తాడు. మూడవాడు పాపం నోరు కూడా లేదు. అందుకని మా రోడ్డు ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగవు, అంతా చక్కగా వెళ్తుంటారని చెప్పాడు. వాయమ్మో మనసులో ఒక రకంగా పిచ్చోడి చేతిలో రాయి అంటే చిన్నప్పుడు భయపడేవాళ్ళు. ఎవరిని కొడతాడో తెలియదు కదా పిచ్చోడు అంటే. పిచ్చోడి చేతిలో రాయి ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అది విషయం. అది విన్న తర్వాత నాకు మరి ఆ పిచ్చోడిని అభినందించాలో తెలియదు. నాకు ఆ గుండె దడ చాలాసేపు అలాగ ఉండిపోయింది. సో అదనమాట సంగతి. పిచ్చోడి చేతిలో రాయి అప్పుడప్పుడు ఇట్లా ఉపయోగపడుతుంది. 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే పని అతను ఒక్కడే చేసేలా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ఆ రోడ్లోనే ఉంటాడట. ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. ఎవరైనా సరే కొంచెం ట్రాఫిక్లో చిన్న ప్రాబ్లం చేసినా, రాత్ర రాంగ్ సైడ్ వెళ్తున్నా సరే వెంటనే రాయి పుచ్చుకుని వచ్చేస్తాట. అది మన ఇప్పుడు విజయవాడలతో మీకు కూడా తగ్గుతాడో చూసుకోండి. బట్ ఏం చేయడం అతను చెప్పేదాకా నాకు తెలియదు కదా. వెనక నుంచి ఎక్కడ బీగుతాడో రాయి పెట్టి ఇట్లా పైనుంచి కింద చూసేటప్పటికి నాకు ప్రాణాలు పైన పోయినాయి. చూసి అక్కడ బీగితే ఏం చేస్తాం. అదిట ఆ పిచ్చోడి చేతిలో రాయి కథ. అది నాకు యాక్చువల్గా జరిగింది. చూడండి, ఎప్పుడైనా నాకు ఒకసారి విజయవాడ వెళ్తే తగ్గుతాడో మీకు కూడా. అది ఫ్రెండ్స్, అది సంగతి.